కేంద్ర బడ్జెట్లో దిగుమతి సుంకాలు తగ్గించడంతో మళ్లీ ఆక్వా రంగంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీల కోసం ఆక్వా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఆక్వా రంగానికి మళ్లీ మంచి రోజులు వస్తాయా? రైతులు నష్టాల నుంచి గట్టెక్కే ఛాన్స్ ఉందా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగుపై ఓ రిపోర్ట్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రకృతి విపత్తులు, పెరిగిన మేత ధరలు, నాణ్యత లేని సీడ్ కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్వా సాగును నమ్ముకుని ఇదే రంగంలో కొనసాగిన రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. రొయ్యలకు సరైన సమయంలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆక్వా రైతులకు లాభాలు తగ్గిపోయాయి. ఫలితంగా అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఆక్వా రైతులు. అయితే ఆక్వా రైతుకు సాగు తప్ప మరో ఆధారం లేదు. ఇలాంటి సమయంలో సిండికేట్ దందా, దళారుల మాయా కలిసి మరింత దెబ్బతీశాయి. మార్కెట్లో చేపలు, రొయ్యలకు మంచి డిమాండ్ ఉన్న సమయంలోనూ ఎగుమతిదారులంతా కలిసి సిండికేట్గా ఏర్పడుతున్నారు. వాళ్లు నిర్ణయించిన ధరకు మాత్రమే అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో ఆక్వా రైతులకు తీవ్ర నష్టాలు తప్పడం లేదు. ఒకప్పుడు రొయ్యల చెరువులున్నాయని గొప్పగా చెప్పుకునే రైతులు ఇప్పుడు సాగును వదిలేసే పరిస్థితికి వచ్చారు. 4-5 ఏళ్లుగా ఏటా పెరుగుతోన్న విద్యుత్ ఛార్జీలు, ఎరువుల ధరలతో నష్టాలు చవిచూస్తున్నారు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఉన్న పొలం అమ్మి కౌలు రైతులుగా మారుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా సాగు ద్వారా ఏటా 20,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం వస్తోంది. అయితే కష్టకాలంలో రైతులకు సబ్సిడీలు అందడం లేదు. ఆక్వా జోన్ల పేరిట కొంతమందికే కరెంట్ సబ్సిడీలు ఇస్తున్నారు. ఆక్వా సాగవుతున్న విస్తీర్ణంలో ఎక్కువ శాతం వ్యవసాయ పరిధిలోనే ఉండడంతో ఆక్వా జోన్ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఉపయోగం లేకుండా పోయింది. రైతులకు విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయి. ఒకప్పుడు 20,000తో పూర్తయిన విద్యుత్ కనెక్షన్లకు ఇప్పుడు లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం హేచరీలను నియంత్రించాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యత లేని వనామీ రొయ్యల మేత తయారు చేసే కంపెనీలను మూసివేయాలని కోరుతున్నారు.